ఎస్ మ్యామ్. సరే మళ్ళీ పిలుస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. ఇంత షార్ట్ టైంలో ఇన్ని డీటెయిల్స్ నీకెలా తెలిసాయి? హ్యూమన్ ఐ 576 మెగాపిక్సెల్ మ్యామ్. మనిషి దాన్ని వాడటం మానేసి 16 మెగాపిక్సెల్ కోసం సెల్ ఫోన్ వాడుతున్నాడు. చా, నీ కళ్ళు అంత పవర్ఫుల్లా? సరే, ఈ రెస్టారెంట్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి చెప్పు. వినేవాడు ఉంటే ప్రతివాడు ఇలాగే ఫిలాసఫీ చెప్తాడు. టోటల్ ఏరియా 4570. 11 tables, 44 chairs, 35 customers, 20 male, 15 female, 9 waiters, 2 managers, 2 cleaning staff. 10 tables are occupied, 1 table is reserved. 5 tables are food served, 3 tables are waiting for food. ఒక టేబుల్ బిల్ కట్టలేదు, ఒక టేబుల్ ఫుడ్ ఆర్డర్ చేయలేదు. బిల్ కౌంటర్ ఇస్ ఇన్ ద లెఫ్ట్ సైడ్, హ్యాండ్ వాష్ ఇన్ ద రైట్ సైడ్. మీ ఫ్రెండ్స్ నన్ను చూస్తున్నారు, వాళ్ళని నలుగురు కుర్రాళ్ళు సైట్ కొడుతున్నారు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు. కనిపించేది ఓకే, కనిపించింది కూడా చెప్తావా? మేడం 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 ప్లీజ్ మేడం, తను అడిగిందని చెప్పానంతే. ప్లీజ్ మేడం, ఒకసారి మేనేజర్ కాల్ చేసి అకౌంట్స్ మార్చని చెప్పండి మేడం. మేడం చెడగొడతారు రామకృష్ణ గారు. తను అడిగితేనే కదా నేను చెప్పాను సీన్ గారు. మేడం దే చెప్తా. అప్పుడు అకౌంట్ తీయని చెప్పండి సరే. మేడం. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. సార్ మేడం గారు మాట్లాడుతున్నారు సార్, ఒక్క నిమిషం. మేడం మేనేజర్, థ్యాంక్స్ థ్యాంక్స్. మార్నింగ్ సార్. మార్నింగ్. అబ్దుల్ సలీం నుంచి నువ్వు రికవర్ చేసిన ల్యాప్టాప్ లో రాక్ సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది. మోర్ దెన్ దాట్, పాకిస్తాన్ లో ఆపరేట్ చేస్తున్న మన ఏజెంట్స్ మొత్తం ఇన్ఫో దాంట్లో ఉంది. వాడికి ఎలా దొరికింది సార్? సలీం ని పట్టుకుంటున్నప్పుడు రెడ్ జాకెట్ వేసుకున్న ఒకడిని షూట్ చేశావు, గుర్తుందా? వాడు రా అనలిస్ట్. ఆ ఇన్ఫర్మేషన్ కోసమే సలీం అక్కడికి వెళ్ళాడు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ ఐఎస్ఐకి వెళ్ళిందో లేదో ఇంకా తెలీదు. వెళ్ళలేదు. ఇన్ఫర్మేషన్ వెళ్ళుంటే ఈ పాటికి మన ఏజెంట్స్ క్యాప్చర్ అయి ఉండాలి. అలా జరగలేదంటే ఇన్ఫర్మేషన్ ఇస్ సేఫ్. రేపు సలీం ని కోర్టులో సబ్మిట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి. ఇట్స్ టూ డేంజరస్ సార్. ఈ సీక్రెట్స్ తెలిసినోడు సలీం ఒక్కడే. సలీం దగ్గర మనకు తెలిసిన విషయాల కన్నా వాడికి మన గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ డేంజరస్. అవి తెలుసుకోవాలంటే వాళ్ళకి సలీం ప్రాణాలతో కావాలి. సో ఖచ్చితంగా సలీంని రెస్క్యూ చేసే ప్లాన్ చేస్తారు. రేపు కోర్టుకి తీసుకెళ్లేటప్పుడు సలీం ని రెస్క్యూ చేయబోతున్నారని ఇంటెల్ వచ్చింది. డేంజర్ ఉందని తెలిసి కూడా కోర్టుకి ఎందుకు సార్ తీసుకెళ్తాం? దీనికే భయపడితే ఇంకా దేశాన్ని ఏం కాపాడుతాం? ఏ రూట్లో తీసుకెళ్తున్నారు? రూట్ మ్యాప్ ఫైనల్ అయింది. తీహార్ జైలు నుండి కోర్ట్ 15 kilometers డిస్టెన్స్లో ఉంది. ట్రాఫిక్ మొత్తం కంట్రోల్ చేసిన కోర్టుకి రీచ్ అవడానికి 20 minutes పడుతుంది. ఈ 20 minutes మనకు చాలా ఇంపార్టెంట్. తీహార్ జైలు దగ్గర కోర్ట్ సరౌండింగ్స్లో హెవీ సెక్యూరిటీ ఉంటుంది కనుక ఆన్ ది వేలోనే ట్రై చేస్తారు సార్. ఆన్ ది వేలోనే మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి. వాడిని బయటికి తీసుకురాకండి సార్. తీసుకొస్తే తర్వాత బాధపడతారు. ఐ హావ్ ఆర్డర్స్ టు ఫాలో అర్జున్. ఇట్స్ అప్ టు యూ టు డిసైడ్ సార్. సిటీలో ప్రతి 200 meters కి పోలీసులు ఉంటారు. ప్రతి జంక్షన్ లో పారామిలిటరీ బలగాలుంటాయి. మనల్ని దాటి వాడిని తీసుకెళ్లడం కష్టమే.
साला इंडिया वालों को कान में बॉम्ब लगाना पड़ेगा. साला हंस अगर मुझे कुछ हो गया तो हिंदुस्तान में आग लग जाएगी. లగ్ జాయేగి కానీ ఇండియాలో కాదు ఖురేషీ గుంటెల్లో పాకిస్తాన్ క్యాంప్లో. Have you gone mad? When the hell you will sort this? వాడెందుకు సార్ మనకి బతికున్నా కూడా నిజాలు చెప్పడు. వాడిని విడిపించుకునేదాకా కురేషి ఊరుకోడు. ఇంకో తాజ్ హోటల్ క్యాప్చర్ చేస్తాడో లేదా ఎయిర్ బస్ హైజాక్ చేసి వాడిని వదలమంటాడు. వాడి ప్రాణాలతో మన పబ్లిక్ ప్రాబ్లం, తప్పించుకుంటే పాకిస్తాన్ లో ఉన్న మన ఏజెన్సీకి ప్రాబ్లం. హోమ్ మినిస్టర్ ని, మీడియాని, హ్యూమన్ రైట్స్ వాళ్ళని కన్విన్స్ చేయడం ఎంత పెద్ద ప్రాబ్లమో అర్థమవుతుందా నీకు? నాకు ఇండియా ముందు ఇవన్నీ చాలా చిన్నవి సార్. తప్పించుకోవడానికి ట్రై చేశాడని అబ్దుల్ సలీంని, తప్పించడానికి ట్రై చేశారని వాళ్ళని ఆర్మీ చంపేసిందని చెప్పండి. ఖురేషి తప్ప అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫుల్ సెక్యూరిటీ మధ్య అబ్దుల్ సలీంని జైలు నుంచి కోర్టుకి తీసుకెళ్తుండగా అటాక్ చేసిన టెర్రరిస్టులకి ఆర్మీకి జరిగిన ఫైరింగ్ లో అబ్దుల్ సలీం, అతని అనుచరులు మరణించారు. ఇప్పుడు ఏం చేద్దాం? Enjoy your tea. హలో, ఎక్కడున్నావు? సారీ మా నీకు చెప్పలేదు. ఫ్రెండ్స్తో చిన్న పార్టీ. నాకు చెప్పకుండా పార్టీ చేసుకునే ఆ కొత్త ఫ్రెండ్స్ ఎవరో? కొత్త ఫ్రెండ్స్ కాదు, మన రామకృష్ణ వాళ్ళే. మన రామకృష్ణ వాళ్ళతోనా? ఓ, అందరు కలిసి ఒకే చోట మందు కొడుతున్నట్టున్నారు. ఆది కూడా అక్కడే ఉంటాడు. ఇటీ క్లాస్ పిక్తా. ఫోన్ కట్ చేశారు. అర్జున్, వీడికి పెళ్ళయి ఒక పాప ఉంది, వీడి వైఫ్ ప్రెగ్నెంట్. వీళ్ళిద్దరికి లెక్కలేని గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాట్స్ హ్యాపెనింగ్ టు యూ మ్యాన్? నాకు పెళ్లికి సెట్ అవ్వదు సార్. మా అందరికి సెట్ అయింది కదా. సార్ మనం 2 లైఫ్స్ లీడ్ చేస్తున్నాం. ఒకటి అబద్ధం, ఇంకోటి నిజం.